ప్రేమికుడు హీఈజ్ ఎన్ ఎక్స్ ధారావాహిక 2వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. తల్లిని హాస్పిటల్లో చూపించాక తనతో తీసుకుని వెళ్తానంటాడు. ఊర్లో అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఇక ప్రేమికుడు ధారావాహిక 2వ భాగం వినండి. హైవే మీద బస్సు సాఫీగా సాగుతోంది. అనసూయ, శేషగిరి పక్కపక్కగా ఒకే సీటున కూర్చున్నారు. అనసూయ కిటికీ వైపున ఉంది. బయట ఎండ నిమానంగా ఉంది. అది అటువైపు నుండి బస్సులోకి పడుతోంది. అనసూయ శేషగిరి కూర్చున్న వైపున నీడ ఉన్నా గాలి కాస్త వేడిగానే తగులుతోంది. ప్రయాణాల్లో అలవాటు ప్రకారం సీటు వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు శేషగిరి. పార్వతి తలంపు అతడిలో పొడసూపుతోంది. పార్వతి పార్వతి గుర్తు చేసుకున్నాడు. శేషగిరి తల్లిదండ్రుల ఊరి స్కూల్లో 7వ తరగతి వరకే చదవచ్చు. ఆ పై చదువులకు ఆ ఊరికి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న పురం పోవలసిందే. శేషగిరి అందుకే తన 8వ తరగతి చదువుకై అటు వెళ్తున్నాడు. అప్పలస్వామి 2వ వాడుక సైకిల్ని శేషగిరికి కొనిపెట్టాడు. శేషగిరి 10వ తరగతిన ఉండగా పార్వతి 8వ తరగతి చదువుకై పురం వచ్చేది. ఆమె కూడా సైకిల్ మీదే వచ్చేది. అప్పటి వరకు ఆమె తన ఊరి అమ్మాయిగానే శేషగిరికి తెలుసు. అంతే. అప్పటి వరకు పార్వతిని పట్టించుకొని శేషగిరి సైకిల్ మీద వెళ్తూ ఉండగా దారిలో కాకతాళీయంగా ఆమెను గమనించడం జరుగుతోంది. కారణం, అప్పుడే ఆమె పెద్దపిల్ల కావడం, ఆమె ఒళ్ళు నిగారింపు, ఆమె కళ్ళు జలధరింపు, ఆమె వైపుకు అతన్ని ఉసిగొల్పాయి. తొలినాళ్లలో భీతితో ఆమెను చూడ్డం వరకే సరిపెట్టుకున్న శేషగిరి మెల్లగా ప్రీతితో ఆమె చెరువుకు చేరడం మొదలెట్టాడు. వాళ్లకు మాట్లాడడం నెమ్మదిగా కుదిరింది. ఆ మాటలు మెల్లిగా గుసగుసలుగా మారాయి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అటు వెళ్ళే వీళ్ళలాంటి స్టూడెంట్స్ని వదిలిపెడుతూ పార్వతి, శేషగిరి కోరి వెనక్కు తగ్గడం చేపట్టారు. ఇద్దరూ కలిసి పక్కపక్కగా సైకిల్స్ మీద ఆ స్టూడెంట్స్కు బాగా వెనక్గా వెళ్ళేవారు. అలా ఆ ఇద్దరే కలిసి రాకపోకలు కొనసాగించారు. వీళ్ల గురించి చెవులు కొరుక్కోవడాలు జరుగుతున్నాయని ఒక రోజున వీళ్ళకి తెలిసింది. అయినా వీళ్ళు పట్టించుకోలేదు. తమ తమ సోదరన తాము ఉన్నారు. శేషగిరి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. పార్వతి 10వ తరగతి తప్పింది. దాంతో వీళ్ళిద్దరి దారిలో కలయికకు బ్రేక్ పడింది. శేషగిరి డిగ్రీలో చేరాడు. పార్వతి ఇంటినే పడింది. అప్పటికి మాట్లాడుకునేందుకు వీళ్ళిద్దరి వద్ద ఫోన్లు లేవు. శేషగిరి పార్వతి ఇంటి ముందు తచ్చాట్లు మొదలెట్టాడు. ఆమె కనిపించడం గగనమే అయింది. శేషగిరి చిర్రెత్తిపోతుండేవాడు. ఏమైందో ఏమో కానీ ఒక రోజున వీళ్ల గురించి వీళ్ల పెద్దలు గట్టిగానే తగువులు పడ్డారు. శేషగిరి పార్వతి వెనుక పడుతుండేవాడని, పార్వతి పరీక్ష పోవడానికి శేషగిరే కారణమని, ఇప్పుడు ఆమెకై తమ ఇంటి ముందు శేషగిరి తచ్చాడుతున్నాడని పార్వతి పెద్దలు, ఊరి మోతుబర్లు తేల్చేశారు. శేషగిరి తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో అనసూయ, అప్పలస్వామి శేషగిరిని బాగా ఆడిపోసుకున్నారు. ఆ తోవలోనే పార్వతిని ఎకాఎకీన ఎక్కడికో గుట్టుగా ఊరి నుండే తోలేశారు ఆమె తల్లిదండ్రులు. శేషగిరికి తర్వాత తెలిసింది పార్వతి తన అమ్మమ్మ ఊరిలో ఉంటుందని. సాహసించి శేషగిరి అక్కడికి పాకాడు. కానీ పార్వతిని కలిసే వీలు అతడికి కుదరలేదు. పైగా శేషగిరి అటు వెళ్ళాడని తెలుసుకున్న పెద్దలు, ముఖ్యంగా శేషగిరి తల్లిదండ్రులు చాలా కటువుగా శేషగిరి పట్ల ప్రవర్తించారు. కఠినమైన కాపలా మధ్య అతన్ని ఇరికించేశారు. కొన్నాళ్లకి శేషగిరికి తెలిసింది పార్వతికి పెళ్లి చేసేసి అమ్మమ్మ ఊరి నుండే ఆమె అత్తవారి ఊరికి తోలేశారని. 15 రోజుల తర్వాత అనసూయను పట్టణం నుండి తిరిగి ఊరికి తీసుకొచ్చాడు శేషగిరి. అనసూయ ఆరోగ్యం కుదురయ్యింది. అనసూయను ఇంటిన దించాక
మరి ఆగలేక పార్వతిని కలవడానికి బయలుదేరాడు శేషగిరి. ఇప్పుడే వచ్చావుగా, ఎటు? అప్పలస్వామి గమ్మున అడిగాడు. శేషగిరి తడబడుతున్నాడు. అప్పుడే నువ్వు ఆ పార్వతి బొట్టె కలుసుకున్నారట అన్నాడు అప్పలస్వామి. తండ్రిని చూశాడు శేషగిరి. అప్పలస్వామి చూపులు చాలా దారుణంగా ఉన్నాయి. నన్ను నాన్నకి అప్పగించేసావుగా, నీ ఇంటికి వెంటనే పో అనసూయ విసురుగా కలగజేసుకుంది. ఆ వెంబడే అప్పలస్వామితో, ఏంటి ఆ చుప్పనాతి వీడు కలుసుకున్నారా అంది. అనసూయ అయోమయంలో ఉంది. ఎప్పుడు భర్తని అడుగుతోంది. నిన్ను తీసుకుపోవడానికి వచ్చాడుగా, ఆ రోజే ఇద్దరు కలిశారట. దానింటి ముందే మాట్లాడుకున్నారట. మీరెళ్ళాక మన లచ్చుమామలేడు అతడు చెప్పాడు, తన కళ్ళారా చూశాడట. అదే వీడిని చూసి ఆపిందట చెప్పాడు అప్పలస్వామి. ఏరా మళ్ళేటి భాగవతం? అనసూయ కొడుకును చూస్తోంది. ఎన్నాళ్ళ నుండో లేనిది ఇదిగో ఆ మొదలష్టపుది ఊర్లోకి దాపురించి పడిందిగా. వీడు అగుపించేసరికి తైతక్కలు మొదలెట్టింది. హైరాన్ అవుతున్నాడు అప్పలస్వామి. మనోడిదే తప్పు అంటూ గోలెట్టారుగా, ఇప్పుడు దాని వాళ్ళని కడిగేయండి అనసూయ విసురుగా అంది భర్తతో. దానివాళ్ళ? దాని అబ్బా ఎప్పుడో చచ్చాడుగా, ఇక దాని తల్లి కాళ్ళాడక మంచాన పడ్డాదిగా రోషంగా అన్నాడు అప్పలస్వామి. మరే అప్పుడు మన్ని ఆడిపోసుకున్నారుగా, ఉసురు ఊరుకుంటుందా? విసురుగా అనసూయ అనేసింది. శేషగిరి అప్పటికీ తేరుకోగలిగాడు. చాలండి, నోరు చేసుకొని పడిపోతారు, ఇంత వయసు వచ్చినా మారరు, చాచా విసుక్కున్నాడు. అనసూయ అప్పలస్వామి మాట్లాపారు. అదే అదనుగా, నేనేమైనా అప్పటి పిల్లోడ్నా? నాకేమీ తెలియవనుకుంటున్నారా? ఇంకా కట్టడి చేస్తున్నారు గట్టిగానే అన్నాడు శేషగిరి. కొడుకు గొంతుతో అనసూయ అప్పలస్వామి బిక్క చచ్చారు. నాకు భార్య ఉంది, నాకు బిడ్డ ఉంది, నేను మంచి చెడు చెప్పించుకునేలా లేను చెప్పాడు శేషగిరి గట్టిగానే. ఆ వెంబడే నేను బయటకు వెళ్తున్నాను. పట్నం డాక్టర్ భోగట్ట ఇక్కడి డాక్టర్కు చెప్పాలి చెప్పాడు. బయటికి నడిచాడు. పార్వతి ఇల్లు దాటుకుని నేరుగా డాక్టర్ వద్దకు వెళ్ళాడు. అతడికి అనసూయ వైద్యం సంగతి చెప్పాడు. తిరిగి వస్తూ పార్వతి ఇంటి ముందు కోరి ఆగాడు. ఇంట్లోకి చూశాడు. ఇంటి తలుపు మూసి ఉంది. అటు ఇటు చూశాడు. గడపలోకి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తడుతున్నా ఎంతకీ తలుపు తీయకపోయేసరికి పరిశీలనగా చూశాడు. తలుపు పైన గొళ్ళెం పెట్టి తాళం వేసి ఉండడం అతడి చూపున పడింది. ఉసూరుమన్నాడు. వీధిలోకి వచ్చాడు. అప్పుడే ఎదురింటి గడపలో చుట్టుకుంటున్న పెద్దాయన లక్ష్యం అగుపించాడు. పార్వతమ్మి తన తల్లిని తీసుకొని పురం వెళ్ళింది. ఆ తల్లికి ఏదో రోగం చెప్పాడు లక్ష్యం. అతడి మాట తీరు శేషగిరిని ఇబ్బందిపరిచింది. ఏమీ అనక బరబరా ఇంటిని చేరాడు శేషగిరి. అన్నం వండాను, తినేసి బయలుదేరతావా అనసూయ అడిగింది. లేదు పొడిగా చెప్పాడు శేషగిరి. ఆడ నీ పెళ్ళాం నీ బిడ్డ బిక్కు అవుతారు. తల్లి తీరులోని వెటకారం శేషగిరికి తెలుస్తోంది. అయినా నిదానంగానే, పర్లేదు, ఇరుగు పొరుగు ఉన్నారు, పైగా ఆమె కన్నోరు ఊర్లోనే ఉన్నారు చెప్పాడు. డాక్టర్ని ఇంకా కలవలేదా? అప్పుడే అప్పలస్వామి అడిగాడు. కలిశాను చెప్పాడు శేషగిరి నిర్లిప్తంగా. మరేం, ఇక్కడ నీకింకేం పని అడిగాడు అప్పలస్వామి. అతడి వాటం శేషగిరిని చిర్రెక్కించింది. మీరు అమ్మా నాన్నలేనా అనేశాడు విసురుగా. ఆ వెంబడే, బిడ్డతో మాట్లాడే తీరు ఇంత దారుణంగా ఉండదు అన్నాడు. వెంటనే ఆ తల్లిదండ్రులు ఏమీ అనలేదు. ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక 3వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.